గణాంకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని పీసీ మహాలనా బీస్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాల గావించారు. ఈ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రసంగిస్తూ గణాంకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని, జీఎస్డీపీని కూడా మండల, డివిజనల్ స్థాయిలో అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా చేయాలని ఈ సందర్భంగా మండల ప్లానింగ్ అధికారులను ఉద్దేశించి చెప్పారు. తరువాత ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో ముఖ్య ప్రణాళిక అధికారి బి మాన్యానాయక్ ప్రసంగిస్తూ మండల ప్లానింగ్ అధికారులు, డివిజనల్ లెవెల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒక క్రమ పద్ధతిలో పనిచేసి గణాంకాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పనిచేయాలని, నివేదికలు నిర్ణీత గడువు లోపల సమర్పించే విధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గణాంకాధికారి మాకం బద్రీనాథ్, ఉప గణాంకాధికారి సిహెచ్ సురేష్, సహాయ గణాంకాధికారి జి సురేష్, మండల ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. బట్ ఇండియా ఒక స్ట్రక్చర్లో ఇప్పుడు ఉన్నది అంటే ప్లానింగ్ కమిషన్. సో అప్పుల ప్లానింగ్ కమిషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో ఎవ్రీ 5 years కూడా ఒక్కొక్క ప్రియారిటీ తీసుకొని ఆ ప్రియారిటీ ప్రకారం కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఏమేమి చేయాలి, సో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, సో అప్పుడు పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అప్పుడు ఏర్పాటు చేయడం. సో ఇప్పుడు మనం చూస్తున్న డెవలప్మెంట్ అంతా కూడా, సో ఏదైతే మనకి 1990s రిఫార్మ్స్ వచ్చినాయి కూడా, ఎకనామిక్ రిఫార్మ్స్, సో అవన్నీ కూడా ఎప్పుడు పాసిబుల్ ఏంటంటే పెద్ద కంపెనీస్, పెద్ద ఇండస్ట్రీస్ మనం ఓపెన్ చేసినాకనే అవన్నీ పాసిబుల్ అయ్యాయి. సో అప్పుడు అవి ఏవైతే కాంట్రిబ్యూషన్ చేసినాయో అప్పుడు 5 year ప్లాన్స్ అవన్నీ కూడా చాలా ఇండియన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో అది అప్పుడే రిలవెంట్ కాదు, ఇప్పుడు కూడా రిలవెంట్. ఇప్పుడు DPR ఇప్పుడు ఉన్నా కానీ ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు లేకపోయినా DPR కూడా చేసేది అదే. సో ఇప్పుడు DPR కూడా చూస్తే హెల్త్ పారామీటర్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పారామీటర్స్ కానివ్వండి, అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తూ ఉన్నారు DPR. సో ఎట్లా మీరు ర్యాంకింగ్ ఇస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏదో డైరెక్ట్ అక్కడికి ఏదో ఒక ర్యాంకింగ్ తీసుకొని ఆ డేటా అనాలిసిస్ చేసి ఆ డేటా అనాలిసిస్ ప్రకారం ఏ డిస్ట్రిక్ట్స్ మనకి వీక్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ పూర్ ఉన్నాయి, ఏ సెక్టర్స్లో వీక్ ఉన్నాయి, హెల్త్లో ఏ సెక్టర్స్లో మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్లో ఏ సెక్టర్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో అంతా కూడా డేటా సైన్స్ మీదనే మొత్తం వాళ్ళంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్స్ అవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. అగ్రికల్చర్ సెక్టర్స్ కానివ్వండి, వేరే ఇతర సెక్టర్స్ కానివ్వండి, అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఏదైతే మనకి జీడిపి గ్రోత్ ఉంటుందో, సో జీడిపి గ్రోత్ మనం లాస్ట్ ఇయర్ ఎంతైతే అచీవ్ చేసినామో ఈ ఇయర్ మనకి ఎప్పుడు కూడా గ్రోత్ అనేది అంటే ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ డేటాకి ఈ ఇయర్లో ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది. సో ఆ ఇంప్రూవ్మెంట్ మనం ప్రతి ఇయర్ రావాలని కూడా